వెల్కమ్ బ్యాక్ టు ధనాశ్రీయల్. ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఏమీ లేదండి, పులిహోర తాలింపు లాగానే ఉంటుంది. ఇదేం పెద్ద కష్టమేం కాదు, సరిగ్గా పోపు వేసుకుంటే సరిపోతుంది అంతే. దీనికోసం ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా మినపగుళ్ళు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నాకు అవైలబుల్ లేవు, ఇంకా అది నేను వేసుకోలేదన్నమాట. అందులోనే కొద్దిగా పల్లీలు, జీడిపప్పు వేసుకోవచ్చు. జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుందన్నమాట, ప్రతి ముద్దకి తగులుతుంది. కారం లాంటిది ఏమి వేయవలసిన అవసరం లేదు. అందులోనే చిలుక ముక్కలు, ఒక ఎండుమిరపకాయ, ఇదే కారం అనమాట. దీనికోసం అయితే మనం ముందుగానే పచ్చి కరివేపాకుని తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పచ్చి పేస్ట్గా తయారు చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అన్నం ఉంటే సరిపోతుంది అనమాట. వెంటనే వేగిన పోపులోన పచ్చి కరివేపాకు పేస్ట్ని వేసేసి పచ్చిదనం పోయేంత వరకు కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. కూరలో కరివేపాకు అనే నానుడు ఉంది కదా, చాలామంది కూడా తినరు. అలా అన్నింటిలోని కరివేపాకు కూడా వేసి తీసేస్తుంటారు. అలా తీయకుండా తప్పకుండా తినిపించాలనే విధానం కోసం మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టుకు మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇలా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకున్నాక అందులో రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకునే పోపు క్వాంటిటీని బట్టి మనం రైస్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ రైస్ వేసుకుంటున్నాము అంటే కొంచెం ఎక్కువ పోపు, కొంచెం ఎక్కువగా కరివేపాకు పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఈవెన్గా ఒకటి అయ్యేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇందులో మనం పసుపు లాంటిది ఏమి యాడ్ చేయమన్నమాట, ఎందుకంటే దాని కలర్ మళ్ళీ పులిహోర లాగా మారిపోతుంది కదా. ఇలా కరివేపాకు కలర్ తోటే ఉంటే పిల్లలకు కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ అన్నాన్ని చేసుకొని తింటే ఒంట్లో వేడి పుట్టిస్తుంది. కొత్త రెసిపీలు మనం ఎన్ని తిన్నా సరే ఇలా ఆరోగ్యకరమైన ప్రకృతి ఇచ్చిన పదార్థాన్ని మనం వాడుకొని హెల్తీగా చేసుకొని తింటే ఎంతో మంచిది. చివరిగా ఇందులో తగినంత ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ ఇలా పిండుకుంటే చివరిగా పుల్లగా బాగుంటుందన్నమాట. ఆ గింజలు అందులో పడకుండా ఇలా స్ట్రైనర్ లాంటిది అడ్డం పెట్టుకుంటే అందులో పిక్కలు పడకుండా మంచిగా వస్తుందన్నమాట. అంతా కూడా సరిగ్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు రైస్ తయారైపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఎన్నో మీకోసం మన ఛానల్లో వస్తాయి.